ఏపీలో జరుగుతున్న అసాధారణ పరిణామాలపై బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయన ఏకంగా ఏపీలో జరుగుతున్న పరిణామాలపై, శాంతి భద్రతలపై సిబిఐ డైరెక్టర్కు లేఖ రాశారు. వెంటనే దర్యాప్తు జరిపించాల్సిందిగా కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘనలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఒక విధంగా ఏపీలో లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అయిందని కూడా ఆయన తన లేఖలో వివరించారు. ప్రధానంగా తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన పరిణామాల్ని ఆయన ఉదాహరణగా వివరించి ఆ ఘటనపైన దర్యాప్తు జరపాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఇటీవల తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రజాస్వామ్య స్ఫూర్తిని, సూత్రాన్ని కాల రాసిందని ఆయన ఆరోపించారు. శాంతి భద్రతల వైఫల్యం, ఎన్నికల అక్రమాలు తనను చాలా ఆందోళనకు గురి చేశాయని కూడా చెప్పారు. అందుకే ఈ లేఖ రాస్తూ ఉన్నాను. భారతదేశంలోనే అత్యంత గౌరవనీయమైన ఆలయ నగరాల్లో తిరుపతి ఒకటి. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు అక్కడికి వస్తూ ఉంటారు. ఇలాంటి చోట ప్రజాస్వామ్య పునాదుల్ని దెబ్బతీసేలా, పునాదుల్ని కదిలించేలాగా అధికార పార్టీ వ్యవహరించింది. ఈ పరిస్థితి చూసిన తర్వాత ఏపీలో పరిపాలన, శాంతి భద్రతలు, వ్యాపార వాతావరణం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని కూడా ఆయన తన లేఖలో వివరించారు. ఇది చాలా తీవ్రమైన, ఆందోళనకరమైన అంశమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. 4 కార్పొరేటర్లను పగలు కిడ్నాప్ చేశారు. పోలీసులు చేతగాని వారిలాగా చూస్తూ ఉండిపోయారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులకు భద్రత కల్పించాలన్న రాజ్యాంగ విధిని నిర్వహించడంలో ఏపీ పోలీస్ పూర్తిగా విఫలమైందని కూడా సుబ్రహ్మణ్య స్వామి తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. అదే రోజు రాత్రి వైసీపీ ఎమ్మెల్సీని ఎన్నికల్లో పాల్గొనకుండా నిరోధించేందుకు కిడ్నాప్ చేశారని కూడా లేఖలో వివరించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎటువంటి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలు చేయలేక పోలీసులు చేతులు ఎత్తేశారు. దాంతో అడ్డు అదుపు లేని బెదిరింపులు యథేచ్ఛగా కొనసాగాయి. ఈ పరిణామం కారణంగా ఎన్నిక ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 4వ తేదీకి వాయిదా వేయాల్సి వచ్చింది అని కూడా లేఖలో వివరించారు. 3వ తేదీన కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎన్నికైన ప్రజాప్రతినిధుల్ని తీసుకెళ్తున్న బస్సుపై ప్రజాస్వామ్యంపై చాలా అత్యంత హేయమైన తీవ్ర దాడికి పాల్పడ్డారని కూడా ఆయన లేఖలో వివరించారు. పార్లమెంటు సభ్యుడు మధ్యలో గురుమూర్తి, తిరుపతి శాసన మండలి సభ్యుడు సిపాయి సుబ్రహ్మణ్యం, తిరుపతి మేయర్ శిరీష మరియు అనేక మంది వైసీపీ కార్పొరేటర్లపై పోలింగ్ కేంద్రం ముందు హింసాత్మకంగా దాడి జరిగింది. దీనివలన వారు ఓటు హక్కును కూడా వినియోగించుకోలేకపోయారు ఆయన వివరించారు. రాజకీయ కండబలంతో దాడి చేసిన వారు ఏకంగా బస్సులోనికి బలవంతంగా చొరబడి తలుపులు పగలగొట్టి గందరగోళాన్ని సృష్టించి భయం, బెదిరింపు వాతావరణాన్ని సృష్టించారు అని కూడా, అక్కడున్న వాళ్ళందరినీ టెర్రరైజ్ చేశారని కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఒక విధంగా భారత రాజ్యాంగంపైనే దాడిగా ఆయన అభివర్ణించారు. జీవించే హక్కును కాలరాశారు అని కూడా ఆయన వివరించారు. అందుకు ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ అని కూడా ప్రస్తావించారు. అదేవిధంగా 4 కార్పొరేటర్లను గుర్తు తెలియని ప్రదేశంలో నిర్బంధించి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇది అత్యంత తీవ్రమైన క్రిమినల్ నేరాలుగా పరిగణించాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు. స్వయంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టే 4వ తేదీన స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించినప్పటికీ బెదిరింపులు, బలవంతాలు, దాడులు కొనసాగాయని కూడా వివరించారు. ఊహించని పరిణామం ఏమిటంటే జనసేనతో కలిసి టీడీపీ కూటమికి ఒకే ఒక్క కార్పొరేటర్ ఉన్నప్పటికీ 26 ఓట్లు వచ్చాయి. 50 సీట్లలో 48 సీట్ల స్పష్టమైన మెజారిటీ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంఖ్య 21కి పడిపోయింది. దీన్ని బట్టే ఈ ఎన్నికలు ఎంత కుట్రపూరితంగా జరిగాయో రుజుమవుతోందని కూడా సుబ్రహ్మణ్య స్వామి చెప్తూ ఉన్నారు. ఎన్నికల ప్రక్రియలో రాజ్యాంగాన్ని తీవ్రంగా ఉల్లంఘించారని కూడా ఆయన ఆరోపించారు. పోలీసులు యంత్రాంగం మొత్తం నిస్సహాయుల్లా చూస్తూ ఉండిపోయారని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నకిలీ ఓటింగ్ ప్రక్రియ ప్రజాస్వామ్య పునాదుల్ని, ప్రాథమిక లక్ష్యాల్ని దెబ్బతీస్తోంది. స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన ఎన్నికల నిర్వహణకు ఇదో పెద్ద తీవ్ర ఆటంకంగా ఈ ప్రాక్టీస్ మారే అవకాశం ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ ఉల్లంఘనల తీవ్రత దృష్ట్యా ప్రస్తుత కేసులో సకాలంలో దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా
సిబిఐ డైరెక్టర్ని ఆయన కోరారు. మీరు వెంటనే జోక్యం చేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఏదైనా ఇంకా సమాచారం కావాలి అంటే తనను అడిగేందుకు ఏమాత్రం సంకోచించవద్దని కూడా సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్కి రాసిన లేఖలో చెప్పారు. తిరుపతే కాదు, తిరుపతి ఇన్స్పిరేషన్గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ వాళ్ళు ఇలాగే హెచ్చిపోతున్నారు. తునిలో అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ కౌన్సిలర్లను తమ వైపు లాక్కునే వరకు ఎన్నికల ప్రక్రియ కూడా జరగడానికి వీలు లేదన్నట్టుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ సీనియర్ మంత్రి, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి నేతృత్వంలో రెచ్చిపోతున్నారు. పోలీసులు తిరిగి వైసీపీ మాజీ మంత్రి మీదే కేసులు పెట్టేశారు. వైసీపీకి సంబంధించిన కౌన్సిలర్లను రక్షించుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళను నిర్బంధించి పెట్టుకున్నారు ఇంట్లో అని చెప్పి ఏకంగా వైసీపీ నాయకులపైనే పోలీసులు కేసులు పెట్టే పరిస్థితి తునిలో ఉంది. సో సుబ్రహ్మణ్య స్వామి సిబిఐ డైరెక్టర్కి ప్రవీణ్ సూద్కు లేఖ రాశారు. మరి అటు నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఒకవేళ స్పందన రాకపోతే సుబ్రహ్మణ్య స్వామి అయితే అంత ఈజీగా ఇలాంటి వ్యవహారాలను వదిలిపెట్టరు. ఆయన నెక్స్ట్ ఈ కోర్టుకైనా వెళ్ళే అవకాశం ఉంది. నిజంగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో న్యాయమన్న కనీసం న్యాయస్థానాల్లో అయినా న్యాయం జరిగే పరిస్థితి ఉంటే, న్యాయం బతికి ఉంటే తిరుపతిలో పట్టపగలు బస్సుల మీద దాడులు చేస్తూ, కొడుతూ, లాక్కెళ్ళి కిడ్నాపులు చేసి నానా బీభత్సం సృష్టించి ఏమాత్రం బలం లేకుండా కూడా డిప్యూటీ మేయర్ పదవిని సొంతం చేసుకున్నారు. చట్టానికి, న్యాయానికి ఏమాత్రం కళ్ళున్నా అది సామాన్యుడికి కూడా అక్కడ అర్థమవుతుంది. అది అత్యంత హేయమైన దౌర్జన్యంగా ఎన్నిక జరిగిందని. సో ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి సిబిఐ స్పందించుకుంటే ఆ తర్వాత కోర్టులకు వెళ్ళే అవకాశం ఉంది. అప్పుడు కోర్టులైనా ఈ అంశం పైన స్పందిస్తాయా లేదా అన్నది చూడాలి.